సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో సాధారణంగా గ్లోబల్ సహకారం, వాతావరణ మార్పు, ఆర్థిక స్థిరత్వంపై చర్చించే వేదికగా ఉంటుంది. కానీ ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్లో చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. ట్రేడ్ టారిఫ్లు, జాతీయత, ఇమ్మిగ్రేషను, నాటో, అమెరికా ఫస్ట్ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు యూరప్ నుంచి ఆసియా దాకా అనేక దేశాలను కుదిపివేశాయి. ఇది గ్లోబల్ ట్రేడ్లో ప్రొటెక్షనిజం తిరిగి రావడానికి సంకేతమా, లేదా అసమానమైన గ్లోబల్ వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రయత్నమా? ట్రంప్ దావోస్ ప్రసంగం వెనుక ఉన్న అసలు అర్థం, ప్రపంచ స్పందనలు మరియు భారత్కి దీని ప్రభావం ఏమిటో విశ్లేషించేందుకు ఈరోజు మనతోటి ఉన్నారు డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి, న్యాయవేత్త, ఫైనాన్షియల్ ఎకనమిస్టు, ఇంటర్నేషనల్ పాలసీ విశ్లేషకులు, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటరే కాకుండా ఆయన ఫుల్ బ్రైట్ స్కాలర్ కూడా. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్తే. నమస్కారం సత్యనారాయణ గారు. దావోస్ ప్రసంగం ఎందుకు అంత ప్రాధాన్యత ఏర్పడింది అంటారు? సాధారణంగా దావోస్ వేదికలో ఘర్షణలు ఉండవు, కానీ ఈ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకని అంటారు? మంచి ప్రశ్న సత్యనారాయణ గారు. ఎందుచేతంటే ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఒక డిస్కషన్ గా మారిపోయింది. ట్రంప్ ప్రసంగం అనేటువంటిది దావోస్ లో ఎంతో మంది గ్లోబల్ లీడర్స్ వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేశారు, కానీ ఎవరి ప్రసంగం కూడా ఇంత చర్చకు దారితీయలేదు, ఒక్క ట్రంప్ ప్రసంగం తప్పిస్తే. ఎందుచేతంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. దావోస్ అనేది సాధారణంగా గ్లోబల్ ఇలైట్ల సమావేశం. గ్లోబల్ ఇలైట్లు అంటే అర్థం ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్లు, బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు, వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలను వాళ్ళు ప్రతిబింబిస్తారన్నమాట. ఆ విషయాలు తెలుసుకుని ఆయా దేశాల యొక్క నేతలు ఆ విషయాల్ని ఆ దేశాల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ పొలిటీషియన్స్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రసంగాల్లో వినడానికి కొంత వాళ్ళకి కూడా పొలిటీషియన్స్ కూడా పార్టిసిపేషన్కి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా ఈ విషయాలు నేర్చుకునేలా చేసి వాళ్ళ మైండ్లో ఇది చొచ్చుకుపోయేలా చేసి అది వాళ్ళ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేసేలాగా ఒక వ్యవస్థ కింద ఈ దావోస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. అటువంటి వేదికపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ఎందుకు యాక్చువల్గా సంచలనం సృష్టించాయంటే ఆయన దావోస్ ఆలోచనలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఎంచేతంటే ఆయన గ్లోబలైజేషన్ అనేటువంటిది అందరికీ న్యాయం చేయట్లేదు అన్నది బహిరంగంగా చెప్తూ వచ్చాడు. అందుకే ఆయన ప్రసంగం ఒక స్పీచ్ కాదు. ఆయన ప్రసంగం అనేటువంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ఆందోళనకరమైనటువంటి ఒక దారి తీసేటువంటి ఒక ప్రసంగంగా మనం చూడాలి. అది గ్లోబల్ ఇలైట్లందరికీ కూడా అసౌకర్యంగా మారిందని కూడా చెప్పాలి. అంతేకాకుండా కొంచెం దీంట్లో డీప్గా వెళ్ళవలసిన అవసరం ఏంటంటే ట్రంప్ ప్రసంగంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన చాలా దేశాలు నేరుగా లేదా పరోక్షంగా విమర్శించారు. చాలా దేశాల గురించి, ఇంక్లూడింగ్ ఇండియా విషయంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీంట్లో ఆయన కొన్నింట్లని ఫ్రీ రైడర్స్ అన్నాడు. మరికొన్ని దేశాలని అయితే అవి అమెరికా మీద ఆధారపడి ఎదిగినగా చెప్పాడు. ముఖ్యంగా యూరోపియన్ నేషన్స్ ని, వాటి నాటో నేషన్స్ ని అన్నిటిని కూడా. అదే సమయంలో ఆయన తమ పాలనలో, అంటే ఈ గత సంవత్సర పాలనలో మరియు ప్రీవియస్ రెజిమ్ 4 years టైం, అంటే బైడెన్ టైం ముందర 4 years టైం ఆయన ఉన్నప్పుడు అతని పాలనలో మాత్రమే అమెరికా ఎలా బలపడింది, పరిశ్రమలు అనేటువంటివి ఎలా తిరిగి వచ్చాయి, ఉద్యోగాలు ఎలా పెరిగాయి అని ఆయన బహిరంగంగా తను గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే డావోస్ హాల్లో ఏర్పడిన మానసిక వాతావరణం ఏంటంటే అది ఒక అసాధారణమైన వాతావరణంగా చెప్పాలి. ఎందుచేతంటే దావోస్ అనేటువంటిది సాధారణంగా డిప్లొమసీ, మర్యాద, మృదువైన మాటలకి ఒక వేదిక. కానీ ట్రంప్ మాటలు ఆ దావోస్లో అలా లేవు. అవి చాలా నేరుగా, కొన్నిసార్లు కఠినంగా కూడా ఉన్నాయి. దాంతో హాల్లో రకమైన అసౌకర్యము, మౌనము మరియు జాగ్రత్త వాతావరణం ఏర్పడింది. ప్రతి గ్లోబల్ లీడర్ కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుని వీడు మనల్ని ఏమంటున్నాడు, వాళ్ళని ఏమంటున్నాడు అని చెప్పి లోపల అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం అనేటువంటిది క్లియర్గా జరిగింది.
అయితే ఈ సందర్భంలో ప్రపంచ నాయకుల మనసుల్లో ఏమి నడిచింది అనేటువంటి విషయాన్ని కూడా మనం విశ్లేషించాలి. అక్కడ కూర్చున్న నాయకులు కార్పొరేట్ సిఇఓలు, పాలసీ మేకర్లు ఒక్కసారిగా వాళ్ళు గ్రహించింది ఏంటంటే ఈ ట్రంప్ స్పీచ్ అనేటువంటిది సాధారణ స్పీచ్ కాదు, ఇది ఒక హెచ్చరిక, వార్నింగ్. కొన్ని దేశాలకి ఇది అవమానంగా కూడా అనిపించవచ్చు. ముఖ్యంగా యూకేకి అయితే ఏంటి, యూరోపియన్ నేషన్స్కి అయితే ఏంటి. ఆయన చెప్పింది ఏంటంటే ఈ నేషన్స్ అన్నీ కూడా నాటో పేరు చెప్పి యుఎస్ డబ్బులన్నిటిని ఖర్చు పెట్టేసేసారు, మా మీద డిపెండ్ అయిపోయారు. వీళ్ళు చేసే కొత్త ప్రయోగాలు కానీ కొత్త విషయాలు కానీ ఏం లేకుండా ఉన్నాయి. అదేవిధంగా ఆయన చెప్పేది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్లో ఈయన జర్మనీ నుంచి కాపాడడానికి కోసం ఈ గ్రీన్లాండ్ని ప్రొటెక్ట్ చేసాం మేము. అప్పుడే గ్రీన్లాండ్ మేము తీసేసుకుని ఉంటే బాగుండేది. ఈ గ్రీన్లాండ్ తిరిగి డెన్మార్క్ ఇచ్చేసాం మేము మంచిగాను. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే మా గ్రీన్లాండ్ కావాలని, గ్రీన్లాండ్ ఎందుకు ఇవ్వరు ఈ యూరోపియన్స్ అని చెప్పి ముఖ్య ఒక ప్రశ్న అయితే సూటిగా అందరి గ్లోబల్ లీడర్స్ ఎదుర్కొన్నా కూడా అతను వేయడం జరిగింది. అంతేకాకుండా అదొక డిప్లొమాటిక్ షాక్ గా చెప్పాలి. ఎందుకంటే ఆయన యొక్క విమర్శలు మరియు అతని యొక్క ఆత్మవిశ్వాసం గ్లోబల్ లీడర్స్ మధ్యలో ఏంటంటే ఒకవైపు ఇతర దేశాలను విమర్శించాడు, ఇంకోవైపు తనను తాను ఒక డీల్ మేకర్ గాను ఒక విజేతగాను ప్రదర్శించుకున్నాడు. ఇది చాలా దేశాల నాయకులకి డిప్లొమాటిక్ షాక్ లా అనిపించింది. ఎందుకంటే అంతర్జాతీయ వేదికలపై సాధారణంగా స్వీయ ప్రచారం అనేటువంటిది ఉండదు. ఆయన చేసింది ఏంటంటే ఎలక్షన్స్ ప్రచారం కింద దాన్ని మార్చేసేసాడు. అయితే ఇది ఒక అహంకారమా లేకపోతే వ్యూహమా అనేటువంటి దృష్టికోణంలో కూడా మనం చూడాలి. ఇక్కడ అదొక ముఖ్య ప్రశ్నగా కూడా చూడాలన్నమాట. ఏంటంటే ఇది అహంకారమా లేక వ్యూహమా? నా అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా వ్యూహం. ఏం చేద్దంటే ట్రంప్ ఇలా మాట్లాడడం ద్వారా అమెరికా ఇక బలహీనంగా వ్యవహరించదు అనేటువంటి సంకేతాన్ని ముఖ్యంగా యూరోపియన్ నేషన్స్కి ఇవ్వడం జరిగింది. అయితే దీని నుంచి ప్రపంచానికి అది ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇకపై మాటలు కాదు, ఓన్లీ లాభ నష్టాలు లెక్కలు. మీ దేశ ప్రయోజనాలు మీరు కాపాడుకోండి, మేము మా దేశ ప్రయోజనాలని కాపాడుకుంటాము అని చెప్పి ఆయన డావోస్ యొక్క వాతావరణాన్ని కంప్లీట్ గా మార్చేసేసాడు. ఇప్పుడు అయితే ఈ ఫస్ట్ పోర్షన్ లో చివరిగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దానికి చివరిగా చెప్పేది ఏంటంటే ట్రంప్ ప్రసంగం తర్వాత ప్రపంచ నాయకులు ఒకసారి కర్టిసీగా చప్పట్లు కొట్టినా లోపల మాత్రం ఒక ప్రశ్న అందరి మనసులో ఉంది. ఈ కొత్త ప్రపంచంలో ఈ ట్రంప్ ఎప్పుడు మన దేశం మీద పడతాడు, ఏ విధంగా పడతాడు? టారిఫ్స్ రూపంలోనా లేకపోతే బలవంతంగా మన దేశాన్ని ఎక్విజిషన్ చేసుకునే రూపంలోనా? వెనిజులా మాదిరిగాను ఇప్పుడు క్యూబా కూడా ఎక్వైర్ చేస్తారని చెప్పి ఇన్సైడర్ రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా గ్రీన్లాండ్ మీద ప్లాన్స్ ఉన్నాయి, ఇరాన్ మీద ప్లాన్స్ ఉన్నాయి. ఇన్ని ప్లాన్స్ చూసినట్లు అలా గాజా స్ట్రిప్ ఎక్వైర్ చేసుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయి. ఇన్ని ప్లాన్స్ మధ్యలో ఇప్పుడు ప్రతి వరల్డ్ లీడర్ కూడా కొంత అసౌకర్యానికి గురయ్యి సర్టినిటీ అనేటువంటిది లోపించింది ఈ ట్రంప్ వల్ల ప్రపంచ వ్యవహారాల్లో అనేటువంటి కంక్లూజన్కి వచ్చారు. అది నిజంగా చెప్పాలంటే డావోస్లో ఆ రోజు గౌరవం కంటే ట్రంప్ లైన్స్లో కొంత నిజాయితీ ఎక్కువగా మనకు వినిపించినప్పటికీ, అది అహంకారంగా కాకపోయినా హెచ్చరికగా వినిపించినప్పటికీ ట్రంప్ మాట్లాడింది ఒక వ్యక్తిగా కాదు, ట్రంప్ మాట్లాడింది అమెరికన్ శక్తిగా, అమెరికన్ శక్తిని చూసుకుని ట్రంప్ మాట్లాడాడు. సో ఆ శక్తిని ప్రతి కంట్రీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప ఇటువంటి లీడర్స్ అమెరికాని పరిపాలించడానికి వచ్చినప్పుడు చిన్న చిన్న దేశాలు అనేటువంటివి వాటిని ఉనికిని కోల్పోయే ఒక ఈవెంట్ అనేటువంటిది జరగచ్చు. ఆ విధంగా అసలు ట్రంప్ సందేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ సందేశంలో ప్రధాన సారాంశం ఏంటంటారు? అయ్యా, ట్రంప్ సందేశంలో ప్రధాన సందేశం ఏంటంటే అది ఒకటే, నా దేశ ప్రయోజనం మొట్టమొదటిది, గ్లోబల్ ఒప్పందాల తర్వాత మిగతా కంట్రీస్ యొక్క ఎయిడ్స్ అంటే మామూలుగా వాళ్ళకి ఇచ్చే
ఫైనాన్షియల్ ఎయిడ్స్ కానీ ఫైనాన్షియల్ ఎయిడ్. వాళ్ళకి ఇచ్చే ఫైనాన్షియల్ ఎయిడ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు కానీ ఏదైనా అమెరికన్ తరపు నుంచి ఉంటే వాటిని ఫ్యూచర్లో ఇవ్వబడవు. దీనికి అవసరమైతే యునైటెడ్ నేషన్స్ కి ప్రతిబింబంగా ఇంకొక పీస్ కౌన్సిల్ మేము ప్రారంభిస్తాం. ఆ పీస్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇవ్వాలంటే స్పెసిఫిక్గా ఫీ పెడతాం. అలా ఫీ ఇచ్చిన వాళ్ళే మా మిత్రులు, ఫీ ఇవ్వని వాళ్ళు మా శత్రువులు అనేటువంటి స్థితికి కూడా ట్రంప్ ఈరోజు రావడం జరిగింది. అంతేకాకుండా ట్రంప్ అభిప్రాయం ప్రకారం ప్రతి దేశం తన పరిశ్రమల్ని, తన ఉద్యోగాల్ని, తన సరిహద్దుల్ని కాపాడుకోవాలి. అలా కాకుండా అమెరికా మీద డిపెండ్ అయ్యి అమెరికా నుంచి అన్ని తీసుకుంటూ అమెరికాకి మీరేం ఇవ్వట్లేదు, అమెరికా మీ అందరికీ ఇస్తుంది, మీ అందరూ కూడా అమెరికా మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అంచేత నా రెజ్యూమ్లో అయితే మాత్రం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మాగా మూవ్మెంట్లో మేము ఇవన్నీ కూడా తీసేస్తాము, కట్ చేసేస్తాము. మిగతా దేశాలకి ఇచ్చే సౌకర్యాలు కానీ, మిగతా దేశాలు మా దేశాల మీద డిపెండ్ అయ్యేటటువంటి పద్ధతులు కానీ కట్ చేసేస్తాము. అవసరమైతే మేమే వెళ్ళి వెనిజులా మాదిరిగా కొన్ని కంట్రీస్ని అక్వైర్ చేసుకుని వాటికి కూడా మేమే అధ్యక్షులుగా ఉంటాము అనేటువంటి సందేశాన్ని మాత్రం క్లియర్గా ఇచ్చారండి. అది గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా. అది ఇప్పుడు టారిఫ్లు, ట్రేడ్లకు సంబంధించిన అసమతుల్యత, పరిశ్రమలు తిరిగి అమెరికాకు తీసుకురావటం గురించి ట్రంప్ బలంగా మాట్లాడారండి. అంటే దీన్ని ప్రపంచ మార్కెట్లు కానీ ఇతర ప్రభుత్వాలు కానీ ఎలా అర్థం చేసుకోవాలి? అంటే టారిఫ్ అనేటువంటిది ట్రంప్కి ఒక ఆయుధంగా మారింది. ఇక్కడ మనం వాటి గ్రహించాలి. ఏం గ్రహించాలంటే టారిఫ్స్ పెంచుతున్నాడు. ఆ టారిఫ్ పెంచిన టారిఫ్ని వల్ల ఎవరికి మళ్ళీ అది భారం పడుతుంది? ఓకే, ఒక ఉదాహరణ తీసుకుందాం. చైనా గూడ్స్ మీద టారిఫ్లు పెంచాడు. చైనా తయారు చేసే గూడ్స్ ఇంకో కంట్రీ తయారు చేసి తక్కువ టారిఫ్ల్లో ఇస్తే తప్ప ఆ చైనీస్ గూడ్స్ మీదే ఆధారపడిన అమెరికన్ కన్జ్యూమర్స్ ఈ చైనీస్ గూడ్స్ కొనుక్కోవాలంటే ఎక్కువ టారిఫ్లు చెల్లించిన వస్తువుల్ని, దిగుమతి చేసినవి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళ దేశంలో వ్యక్తుల నుంచే ఆ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు అతను. ఆ డబ్బుల్ని వాళ్ళ దేశంలోంచి వ్యక్తుల నుంచే కలెక్ట్ చేయడం వల్ల అతను ఏమనుకుంటున్నాడు, ఈ డబ్బు తానే పట్టుకొచ్చాడు, ఇది అమెరికన్ ట్రెజరీకి నేను పట్టుకొచ్చేస్తున్నా, ఇంత డబ్బు పట్టుకొచ్చేస్తున్నా, ఈ నెలలో ఇన్ని బిలియన్స్ వచ్చేసాయి, గత సంవత్సరంలో ఇన్ని 1 ట్రిలియన్ వచ్చేసింది అని చెప్పేసుకుంటున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ఏంటి, మిగతా దేశాలు దెబ్బతింటలేదు. ఓకే, చైనా యొక్క ట్రేడ్ని టెంపరీగా దెబ్బతీసి వియత్నాంకి ఆ కాంట్రాక్ట్లు ఇచ్చి వియత్నాం సామాన్లు కొనుక్కుంటున్నాడు. ఓకే, లేకపోతే టైవాన్ నుంచి సామాన్లు కొనుక్కుంటున్నాడు, లేకపోతే ఇండియా నుంచి సామాన్లు కొనుక్కుంటున్నాడు, లేదా ఇంకొక దేశం నుంచి సామాన్లు కొనుక్కుంటున్నాడు. కానీ ఈ ఈ ఈ ఈ టారిఫ్లను మాత్రం వాళ్ళ దేశ ప్రజల మీదనే వేసి ఆ టారిఫ్లు తానే ఏదో కలెక్ట్ చేసినట్టుగాను, లేకపోతే తానే ఏదో కరెన్సీ ప్రింట్ చేసిన మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. ఆ ఎకనామిక్ బేసిక్ని మర్చిపోయి అది ఒక ట్రంప్ కార్డ్గా ట్రంప్ ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతోంది. అందుచేత అతను టారిఫ్ని ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. వాటిని ఒక వాణిజ్య ఒప్పందంగా ఉటంకించి దేశాలని బెదిరిస్తున్నాడు, ప్రతి దేశాన్ని బెదిరిస్తున్నాడు అన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతోంది, షార్ట్ టర్మ్లో ప్రపంచ దేశాల్లోని మార్కెట్లు కుదేలైపోతున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్ కూడా కొంతవరకు లాస్ట్ మంత్లో, ఈ మంత్లో కూడా కొంతవరకు పెరిగినప్పటికీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మనం చూస్తున్నాం, తగ్గుతూ వస్తుంది. ఇదే ట్రెండ్ మనకి ఏషియన్ మార్కెట్స్లో నడుస్తుంది. ఇదే ట్రెండ్ ఈవెన్ మనకి డో జోన్స్ ఇండస్ట్రీస్లో కూడా కనిపిస్తోంది. అంటే మార్కెట్లు లీనియర్గా వెళ్ళట్లేదు. ట్రంప్ చేసే ఈ అసందర్భ ప్రసంగాల వల్ల అవి కమర్షియల్గా ఏ విధంగా ఇంపాక్ట్ పడతాయనేటువంటి అసమానతలతో కూడా అనలిస్టులు అసలు సరైనటువంటి అసెస్మెంట్ చేయలేకుండా ఉన్నారనమాట. అంత విధంగా కన్ఫ్యూజ్ చేసి మార్కెట్లని యొక్క వాల్యూని తగ్గించడం కూడా చేస్తున్నాడు. అది అమెరికన్ కన్స్యూమర్స్ కూడా భారం అవుతున్నట్టుంది కదండి ఆయన చర్య అనేది. తప్పకుండా అవుతుంది కదండి. ఇప్పుడు అమెరికన్ కన్స్యూమర్లే ఎక్కువ డబ్బు ఇచ్చి పే చేస్తున్నారు. ప్రస్తుతం మాగా మూవ్మెంట్ అంటున్నాడు. వాళ్ళకి ఏం ఆశ చూపిస్తున్నాడు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నాను, వీళ్ళకి టారిఫ్లు ఎక్కువ చెప్పి మీరు మా దేశంలో ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్తున్నాను, వీళ్ళు మన దేశంలో ఫ్యాక్టరీలు పెడుతున్నారు, ఇలా పెట్టడం వల్ల మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక ఆశ చూపిస్తున్నాడు.
ఆ ఆశ కొద్దీ దేశవాసులు ఏమనుకుంటున్నారు, ఓకే ఇతను చేస్తున్నది దేశభక్తి మీద ఈ ఈ ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్రాతిపదికలను చేస్తున్నాడు, షార్ట్ టర్మ్ గా మనం ఒకవేళ కాస్ట్ ని భరించవలసి వస్తే భరిద్దాము అనేటువంటి ఒక మోడ్లోకి వెళ్ళిపోయారు ప్రస్తుతం. వాళ్ళు ఆ ట్రాన్స్ లో ఉన్నారు. ఆ ట్రాన్స్ నుంచి కోలుకుని నిజం తెలిసేలోగా మరి ఇంకతనికి మూడేళ్లు మిగిలాయి. ఈ మూడేళ్లలోగా నిజంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరా, నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీస్ తీసుకురాగలరా, కెపాసిటీస్ క్రియేట్ చేయగలరా అనేటువంటి విషయాల మీద అతని యొక్క ఐ మీన్ టు సే రూలింగ్ పవర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ పీపుల్ మాత్రం బ్లైండ్ గా బిలీవ్ చేస్తున్నారు అతని మాటలు. అది మాత్రం నిజం. ఇప్పుడు ట్రంప్ ప్రసంగం పట్ల యూరోపియన్ నాయకులు చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అది సౌబేనా వాళ్ళ ఆందోళన? అతను ఏమంటున్నాడంటే యూరోప్ అనేటువంటిది అమెరికన్ డబ్బును తినేస్తోంది అన్ని రకాలుగా కూడా. ఏ విధంగా అంటే నాటో ఉపయోగించుకుంటుంది తమ రక్షణ కోసం. ఓకే, నాటోకి ఏ విధంగానూ కాంట్రిబ్యూట్ చేయదు, డబ్బులు ఇవ్వదు అని చెప్పి ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఒక పక్క నాటో ఉపయోగించుకుంటూ మా దగ్గర బిలియన్స్ ఆఫ్ రూపీస్ నాటో మీద ఖర్చు పెట్టిస్తూ వాళ్ళ సెక్యూరిటీ మీద ఏం ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ దేశాల సంరక్షణ కూడా మాకే అప్పచెప్పి, ఇంకో పక్క నుంచి మా దేశ ప్రజల మీద ఈ టారిఫ్లు వేసి టారిఫ్ల ద్వారా డబ్బులు దొబ్బేస్తున్నారు. ఎవరు? ఈ ఫ్రాన్స్ అవనివ్వండి, యూకే స్పెయిన్ అవనివ్వండి, ఈ కంట్రీస్. అంటే మా దేశం లేకపోతే అసలు మీరు లేరు, మా దేశం వల్లనే మీరు మీ మనుగడ అని చెప్పి అతను డైరెక్ట్ నేమ్స్ తీసేసుకుంటున్నాడు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ నేమ్ తీసుకున్నాడు, స్పెయిన్ తీసుకున్నాడు, యూకే తీసుకున్నాడు, అలాగే డెన్మార్క్ తీసుకున్నాడు. అన్ని దేశాల నేమ్స్ తీసేసుకుని ఏం చెప్తున్నాడంటే మీరు ఇంకా లేనట్టే, నేనుంటేనే మీరున్నారు, నేను లేకపోతే మీరు లేరు. ఓకే, మీరు గొప్ప చెందకండి, మీరు ఏదో స్వతంత్ర దేశాలని చెప్పేసేసి, మీరేదో సావరిన్ కంట్రీస్ అని చెప్పేసేసి ఆ ముసుగు వేసుకుని అమెరికా మీద డిపెండ్ అయ్యి అమెరికన్ మనుషులను లూట్ చేయడానికి ట్రై చేయకండి, అది నేను ఒప్పుకోను అని చెప్తున్నాడు. మరి అటువంటి మాటలు డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్తున్నప్పుడు అదే సభలో ఉన్న ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అయినా, స్టార్మర్ అయినా, మరి మిగతా దేశ అధ్యక్షులైనా వాళ్ళు ఏ విధంగా ఇతని మాటలను జీర్ణించుకోగలరు? ఏ విధంగా ఆ మొహాలతో వాళ్ళ దేశాలకు వెళ్ళగలరు ఈ మాటలు వాళ్ళ దేశాలు వాళ్ళు విన్నప్పుడు? సో అటువంటి అసందర్భ స్థితిలో ఈ యూరోపియన్ కంట్రీస్ ని, యూకేని పడేశాడని చెప్పి మనం చెప్పాలి ఈ దావోస్ ప్రసంగం ద్వారా. ఓకే, మన ధన్యవాదాలండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.